హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ దేవి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారన్నది నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఇదే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా అందరికంటే ముందు నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. అయితే ఈరోజు చాలా యూస్ఫుల్ అయిన బ్యూటీ టిప్ అయితే చెప్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మంచి స్మూత్ స్కిన్ అవుతుంది. అలాగే బ్రైట్నెస్ కూడా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియోకి చూసి ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు చేసే లైక్ వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మర్చిపోకుండా లైక్ అయితే చేయండి. ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు ఏమేమి కావాలో చూసేయండి. ఇప్పుడు శనగపిండి అంటారు కదండి, చూస్తున్నారా? ఇది ఒక హాఫ్ స్పూన్ తీసుకోవాలి. అలాగే బ్రూ ప్యాకెట్ అండి, మనకి 2 రూపీస్ ఉంటాయి కదా. అలాగే ఆలోవేరా జెల్ అండి, అంటే మనకి న్యాచురల్గా ఇంటి దగ్గర ఉండేది తీసుకున్నా పర్వాలేదు, లేదు అంటే మనకు మార్కెట్లో దొరుకుతుంది కదా, ఆ జెల్ తీసుకున్నా పర్వాలేదు. ఆలోవేరా జెల్. దాంతోపాటు పెరుగండి, పెరుగు తీసుకున్నాను. ముందుగా పెరుగు అయితే తీసుకున్నా. ఒక హాఫ్ స్పూన్ తీసుకోవాలండి. దాంతోపాటు హాఫ్ స్పూన్ శనగపిండి అండి. అలాగే బ్రూ ప్యాకెట్ అండి, ఇది వేసుకున్నాను. ఒక ప్యాకెట్ కంప్లీట్గా వేసుకోండి. దాంతోపాటు జెల్. ఇప్పుడు ఈ నాలుగిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. పేస్ట్ లాగా అవ్వాలండి. చాలా బాగా పనిచేస్తుంది. స్మూత్ అనేది చాలా అంటే చాలా సాఫ్ట్గా అవుతుంది. పింపుల్స్ ఉండవు. అలాగే ఓపెన్ ఫోల్స్ ఉంటాయి కదా, మన చాలామందికి ఫేస్ మీద పింపుల్స్ ఉండవు, కానీ కొంచెం హోల్స్ ఉంటాయండి, అవి కూడా చక్కగా తగ్గుతాయి. పింపుల్స్ వచ్చిన చోట మచ్చ అయిపోతూ ఉంటుంది కదా, అది కూడా బాగా తగ్గుతుంది. వారానికి 2-3 సార్లు చేస్తూ ఉండండి. చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. చూస్తున్నారా? ఈ ప్యాటర్న్లో ఉండాలి. ఇప్పుడు ఫేస్కి అయితే అప్లై చేసుకున్నాం. ఫేస్కి అప్లై చేసుకునేటప్పుడు మనం క్రీమ్ అది రాసుకుంటాం కదా, అదంతా క్లీన్ చేసుకుని ఒకసారి ఫేస్ వాష్ చేసేసుకుని ఇదైతే అప్లై చేసుకోవాలి. ఎప్పుడైనా సరే రాసేటప్పుడు ఖచ్చితంగా ఫేస్ అయితే క్లీన్ చేసేసుకోవాలి. ఫేస్ మీద ఏమి ఉండకూడదు, అప్పుడైతే రిజల్ట్ బాగుంటుంది. ఇది కూడా లోపలికి అబ్జర్వ్ అవుతుందండి, అందుకనేసి ఫేస్ అయితే క్లీన్ చేసుకుని అప్లై చేసుకుందాం. చూస్తున్నారా? ఫేస్ అయితే శుభ్రంగా కడుక్కొని వచ్చానండి. ఇప్పుడు అప్లై చేసుకుందాం. ఎప్పుడైనా అప్లై చేసేటప్పుడు అప్ డైరెక్షన్లో, అంటే పైకి అప్లై చేసుకోవాలండి. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. చూస్తున్నారా? ఫేస్ అంతా ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు అయితే ఉండాలండి. అది బాగా ఫేస్కి అబ్జర్వ్ అవ్వాలి. ఫేస్కి అది అప్లై చేసుకున్నా ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పాను, నెక్కి కూడా అప్లై చేసుకోవాలండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుందని.
సో నెక్ కూడా అప్లై చేసుకున్నాను. ఒక 5 నిమిషాలు ఆ విధంగా వదిలేస్తే అది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అప్పుడు జస్ట్ లైట్గా మసాజ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ట్యాన్ కంప్లీట్గా రిమూవ్ అవుతుందండి, ఇది మాత్రం నిజం. కాఫీ పౌడర్ మనకు ఖచ్చితంగా బ్రైట్నెస్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అలాగే స్కిన్ అన్నది టైట్నింగ్ చేయడానికి అలోవెరా జెల్ యూజ్ చేస్తాము. అలాగే మంచి మృదువుగా అవ్వడానికి సున్నిపిండి యూజ్ చేస్తాం. కాబట్టి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఒక 5 నిమిషాలు అయితే అబ్జర్వ్ అవ్వనిద్దాం. ఇప్పుడు మసాజ్ అయితే ఇచ్చుకుందామండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మనం యూజ్ చేసినవన్నీ కూడా న్యాచురలే కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా ఒక 10 to 15 మినిట్స్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఫేస్ అయితే వాష్ చేసేసుకుందామండి. ఇటువంటి సోప్స్ కానీ ఫేస్ వాషెస్ కానీ యూజ్ చేయకండి. నార్మల్ వాటర్తో ఫేస్ క్లీన్ చేసేసుకోండి. చూస్తున్నారా, ఫేస్ అయితే వాష్ చేసుకుని వచ్చాను. నేను ఏమీ యూజ్ చేయలేదండి. చూస్తారా ఎలా షైన్ అవుతుందో? చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్ బాగుంటుందండి, చాలా బాగుంటుంది. న్యాచురల్గా వచ్చే వాటితోనే న్యాచురల్గా మనం చేసుకోవచ్చు. చాలా అంటే మంచి రిజల్ట్ ఉంటుంది. స్మూత్గా ఉంటుందండి. స్కిన్ అది చాలా స్మూత్ ఉంటుంది. మనకి ఇక్కడ ఈ ప్లేస్ దగ్గర బ్లాక్ ఉంటుంది కదా, అది మొత్తం రిమూవ్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. వీళ్ళు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.